క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలకు ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో శుభోదయము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో దేవుని వాక్యమును ధ్యానించుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ దైవ ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, జీవము గల స్వామి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయ సమయంలో మీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుకోవడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ఈ లేఖనాలను దీవించండి. మీ నామ ఘనత కొరకు, అనేకుల ఆశీర్వాదము కొరకు ఆశీర్వదించమని బోధిస్తున్న నన్ను మీ సిలువ చాటును ఉంచుకొని, నాయన ఎవరితో ఏమి మాట్లాడడం మీకు అనుకూలమో ఆ మాటలన్నిటినీ పొందుపరిచి నా నోట ఉంచమని యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, మనము ప్రతిరోజు ఒక కీర్తనను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానము 28వ కీర్తన. నేను చదువుతాను, శ్రద్ధగా వినవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనవి చేస్తూ ఉన్నాను. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులను ఎత్తునప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. భక్తిహీనులు పాపము చేయు వారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు. ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. నీవు జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ప్రియమైన వారలారా, మనము చదువుకున్న ఈ 28వ కీర్తన దావీదు భక్తుడు రచించిన కీర్తన. సందర్భము దేశంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు, అంతర్యుద్ధం జరుగుతున్నప్పుడు, అనగా దావీదుని రాజుగా తృణీకరించి అతని స్థానంలో తన కుమారుడైన అబ్షాలోమును రాజుగా ఏర్పాటు చేయాలనే కుట్రలు జరుగుతున్న సమయంలో దావీదు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చేశాడు అనే అభిప్రాయం అనేక మంది దైవజనులలో ఉంది. ఇంచుమించు దావీదు కీర్తనలన్నీ కూడా ఓ 2-3 సంఘటనల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. మొదటి సంఘటన సౌలు దావీదును తరుముతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన. రెండవది అబ్షాలోము దావీదును తరుముతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటన. మూడవది దావీదు బెత్షెబాతో చేసిన పాపమును గూర్చిన సంఘటన. ఈ 3 సంఘటనల చుట్టూనే ఇంచుమించు కీర్తనలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. ప్రియమైన వారలారా, 1-2 కీర్తనలు, 23వ కీర్తన లాంటి కొన్ని కీర్తనలు మాత్రము
ఉత్సాహంగా, సంతోషముగా, ఆశీర్వాదముగా ఉన్న సమయంలో రాసిన కీర్తనలు ఉన్నాయి. ఈ రోజున మనం ధ్యానించుకుంటున్న ఈ 28వ కీర్తన దావీదుకి మరణకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. దైవ భయము లేని వారి చేతిలో నుండి నన్ను రక్షించు అని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా ఈ 28వ కీర్తనలోని చివరి 2 వచనాలు మనకు బోధిస్తాయి. 25వ కీర్తనలో కూడా ఇలాగే చివరి వచనాల్లో ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్న అనుభవాన్ని మనం చూడగలుగుతాం. అంతేకాకుండా ఈ కీర్తనలో లాస్ట్లో చివరి లైన్లో యెహోవా నా కాపరి అనే అర్థం వచ్చేటట్లు ఇశ్రాయేలు ప్రజల కాపరిగా అభివర్ణించడం జరిగింది. అలాగే 23వ కీర్తన అంతా కూడా యెహోవా నా కాపరి అనే అంశం చుట్టూ రాయడం జరిగింది. ఈ రెండిటికి మధ్యలో ఉన్న పోలిక అది ప్రియులారా. 23వ కీర్తన నుంచి 28వ కీర్తన వరకు ప్రతి కీర్తన ఇంచుమించు ఏదో ఒక అంశంతో, ఒకటి అనడం కంటే చాలా అంశాలతో ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న కీర్తనలు ఈ కీర్తనలన్నీ కూడా. దైవికమైన ఆలోచనలను ఒక్కటిగా సమకూర్చి పెట్టినట్లుగా అనిపిస్తుంది ఒక్కొక్క కీర్తనని మనం చదువుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు. ఈ కీర్తనలో 4వ వచనంలోని మాటలు చాలా కఠినమైన పదాల్లాగా కనిపిస్తాయి. దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఎలా ఉండాలి అని దావీదు తన ఆలోచనను వ్యక్తం చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. కీర్తన వచనం వెంబడి వచన ధ్యానంలోనికి మనం వెళదాం. ఇందులో నుంచి కొన్ని విషయాలను దేవుడు మనతో మాట్లాడుతాడు. ఆశ కలిగి ఎదురు చూద్దాం. చదువుకుందాం. మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొరపెట్టుచూ ఉన్నాను. నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువాని వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపు నా చేతులు నెత్తినప్పుడు నా మనవి, నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. దావీదు భక్తుడు ఈ 2 వచనాలలో తన ప్రార్థన విజ్ఞాపనని దేవుని ఎదుట తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రార్థనకి మోకరించినప్పుడు, దేవా నా మనవి అంగీకరించు, నా ప్రార్థనను విను, నాకు జవాబివ్వు అని ప్రార్థన చేస్తాం. అలాగే ఈ కీర్తనలో కూడా భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ తన ప్రార్థనను అంగీకరించమని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబిమ్ము అని చెప్తున్నాడు. దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఉపయోగించిన పదం ఏంటంటే ఆశ్రయ దుర్గమా అనే పదాన్ని ఉపయోగించాడు. నిన్న 27వ కీర్తనని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆశ్రయ దుర్గము అంటే ఏంటి, ఎందుకు ఈ పదాన్ని ఉపయోగించారు అనే విషయాలు తెలియజేశాను. మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రముల వారికి దేవుడు స్వాస్థ్యములను ఏర్పరిచినప్పుడు ప్రతి 3 గోత్రములకు ఒక చోట ఆశ్రయపురములను ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు. కామన్ ప్లేస్లో ఈ ఆశ్రయపురములు ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఎందుకు ఈ ఆశ్రయపురములు అంటే, దారిలో వెళుతూ ఉండగా ఎవరైనా ప్రమాదవశాత్తు మన చేతిలో చనిపోతే, ప్రమాదవశాత్తు ఆ పదం చాలా ముఖ్యం, అనుకోకుండా ప్రీప్లాన్డ్గా కాకుండా ఎవరైనా మన చేతిలో చనిపోతే, లేకపోతే మన వలన అపాయం నొందితే, వాళ్ళు వెంటనే మన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి, మనల్ని చంపేయకుండా ఉండడానికి పరుగెత్తి వెళ్ళి దాగుకునేటువంటి స్థలము. దీన్ని ఆశ్రయపురము అంటారు. ఇప్పటి మన భాషలో చెప్పాలంటే పోలీస్ స్టేషన్ లాగా.
అక్కడ ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడు ఇరుపక్షాల వారిని పిలిపించి న్యాయ విమర్శ చేసి అతను చేసింది తప్పైతే శిక్ష విధించి, తప్పు కాకపోతే స్వతంత్రంగా విడుదల చేసి ఉంటాడు. ఇది ఆశ్రయపురం యొక్క ఉద్దేశం. ఆశ్రయపురము కట్టిన ప్రదేశంలో ఉన్నటువంటి భవంతిని ఆశ్రయదుర్గము అంటారు. దావీదు భక్తుడు ఉపయోగిస్తున్న ఈ మాట ఆశ్రయదుర్గమా అంటూ ఉన్నాడంటే, నేను దాగుకొని చోటు, ఒకవేళ అపాయము నా వలన జరిగితే, నాకు అపాయం ఏర్పడితే నేను దాగుకునే చోటు నువ్వే కదా అని దేవుణ్ణి దావీదు బ్రతిమలాడుతూ ఉన్నాడు. నా ఆశ్రయదుర్గమా, నువ్వు మౌనముగా ఉంటే నా ప్రాణము సమాధిలోకి వెళ్ళిపోయినట్లే ఉంటుంది అంటున్నాడు. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు వింటే ఆయన ఆన్సర్ ఇస్తాడు. సమాధానం చాలా చక్కగా ఉంటుంది. అసలు దేవుడు మన ప్రార్థనే వినను అంటే మనం సమాధిలోకి వెళ్ళిపోయే వాళ్ళమే, మరణించే వాళ్ళమే అని అర్థం. ఎందుకంటే దేవుడు మనకు సమాధానం ఇవ్వడం లేదంటే మనల్ని దోషిగా పరిగణిస్తున్నాడు అని అర్థం. అందుకనే భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు, నా ఆశ్రయదుర్గమా, నువ్వు నాకు జవాబు ఇవ్వకపోతే నేను సమాధిలోనికి దిగువాని వలె అవుతాను అంటున్నాడు. అంతేకాకుండా నా ప్రార్థనకు జవాబు ఇవ్వకుంటే నా ప్రాణం పోయినట్లే, నేను నీ మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. దేవుని మందిరం అనేది ఆ రోజుల్లో చాలా విశిష్టత కలిగిన విషయం. దేవుని మందిరం కొరకు ప్రాణం పెట్టేటువంటి అనుభవం గల వ్యక్తి దావీదు. ఇప్పుడు నేను నీ మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తున్నాను, నాకు ఆశ్రయమును ఒక్కడివే అని నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం చేయి అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 నుంచి 5 వచనాల వరకు చదువుకుందాం. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయునట్లు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియను బట్టి వారి దుష్ట క్రియను బట్టి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలము ఇమ్ము. యెహోవా కార్యములను వాడు లక్ష్యపెట్టడు, ఆయన హస్తకృత్యములను వాడు లక్ష్యపెట్టడు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. ప్రియమైన వర్లారా, ఈ 3 నుంచి 5 వచనాల్లో భక్తిహీనులు ఎవరు, వారి ప్రవర్తన ఏమిటి, వారికి దేవుడు ఎలా శిక్షించాలని దావీదు కోరుకుంటున్నాడు, ఈ విషయాలను చెప్తూ ఉన్నాడు. 3వ వచనంలో అంటున్నాడు, భక్తిహీనులు అంటే వారు దుష్ట ఆలోచనను హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడేవాళ్ళు. మనసులో చెడుతనము, పైన ప్రేమ. మనసులో దురుద్దేశములు, పైకి సదుద్దేశములాగా నటించడం. లోపలేమో ద్వేషం, పైనేమో ఎక్కడ లేని ప్రేమ. దీన్నే కపటము అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు లేఖనాల్లో అంటున్నాడు, అలాంటి వాళ్ళే భక్తిహీనులు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటాడు, గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని వీళ్ళని గురించి చెప్పాడు. వీళ్ళు మేలు చేయడం కంటే కీడు చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు గొర్రె చర్మం వేసుకునిందే కీడు చేయడానికి. గొర్రెల మధ్యలో కలిసిపోయి వాళ్ళలాగే ప్రవర్తిస్తూ ఒక్కొక్కటిగా అవకాశం దొరికినప్పుడు గొర్రెలను చంపి తినివేయడానికి. ఇది భక్తిహీనత. దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, అట్లాంటి వాళ్ళని నువ్వు లాగి క్రింద పడేస్తావని నాకు తెలుసు. నీ తీర్పు ఏంటో వాళ్ళ విషయంలో నాకు తెలుసు.
కొంతకాలం వాళ్ళ వేషము, కొంతకాలం వాళ్ళ నటన బాగా జరుగుతుంది. అనేకులు మోసపోతారు. మోసపోయిన తర్వాత వాళ్ళకి తోడేలు స్వరూపం అర్థమయ్యేటప్పటికే వాళ్ళు పూర్తిగా విశ్వాసాన్ని సడలిపోతారు. అలాంటి పరిస్థితులు వాళ్ళకి రాకూడదు. వాళ్ళని బాగా ఉండేటప్పుడే లాగివేసి వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టేసి అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పనిని బట్టి వాళ్ళకు ప్రతీకారం చెయ్యి, వాళ్ళు చేసే దుష్టత్వాన్ని బట్టి వాళ్ళకి ప్రతీకారం చెయ్యి. ఎందుకంటే దేవుడంటే వాళ్ళకి లెక్కలేదు, దేవుని కార్యములంటే వాళ్ళకి భయము లేదు. అట్లాగ భయభక్తులు లేనటువంటి వాళ్ళని నువ్వు అభివృద్ధి కానివ్వవు, డెవలప్ కానివ్వవు, నువ్వు నిర్మూలన చేసేస్తావని నాకు తెలుసు. వాళ్ళని నిర్మూలన చేసినట్లు నన్ను నిర్మూలన చెయ్యొద్దు అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దావీదు కూడా ఇలా నిర్మూలమైపోతాడని అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ దావీదు దేవుని సన్నిధికి వెళ్ళిపోయి బ్రతిమలాడుకుంటున్నాడు. ఏమని? ప్రభువా, వాళ్ళు సరే భక్తిహీనులు, నువ్వు నిర్మూలన చేస్తావు నాకు తెలుసు, కానీ నేను భక్తిహీనుణ్ణి కాదు కదా, నన్ను నిర్మూలన చేయొద్దని బ్రతిమలాడుకుంటున్నానని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, 6వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచు ఉన్నది, కీర్తనలతో నేను ఆయనకు స్తుతి చెల్లించుచున్నాను. ప్రియమైన వర్లారా, ఈ 6-7 వచనాల్లో ఒక నిరీక్షణ ప్రారంభమవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నువ్వు నా ప్రార్థన విన్నావు అంటున్నాడు. నా ప్రార్థన నీకు వినబడింది, అందుకని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈయనకు ఆ నిశ్చయత ఎలా వచ్చిందో మనకు తెలియదు. దేవుడు తన ప్రార్థనకి జవాబిస్తున్నాడనే విషయం ఎలా తెలిసిందో మనకు తెలియదు. కానీ ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు చక్కగా నాకు జవాబిస్తాడు అని అంటున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా హృదయం ఆయన యందు నమ్మకం ఉంచింది గనక నాకు సహాయం దొరికింది అంటాడు. మనం ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఉంచినట్లయితే దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడై ఉన్నాడు అనేది మనకి మాటలో అర్థమవుతుంది. మన విశ్వాసమును బట్టి మనకు సహాయం కలుగుతుంది. ఆ తర్వాత అంటున్నాడు, నాకు కలిగిన సహాయమును బట్టి నా హృదయం సంతోషిస్తుంది, కీర్తనలు పాడుతుంది అంటున్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఆయన మనకు చేసిన మేలులు. అందుకే ఒక కీర్తనలో అంటాడు, నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించగలను? రక్షణ పాత్రను ఎత్తుకొని నీ వైపు చూసి ప్రార్థన చేసేదను అని అంటాడు. దేవుడు మనకు చేసిన ఉపకారములకు మనం చేయగలిగినటువంటి రిటర్న్ ఏమి ఇవ్వగలమంటే మన స్తుతులు మాత్రమే దేవునికి మనం ఇవ్వగలం ప్రియులారా. అందుకనే జ్ఞాపకం ఉంచుకోనండి, దేవుడు మేలు చేసిన ప్రతిసారి దేవునికి కృతజ్ఞత చెల్లించండి, స్తుతులు చెల్లించండి, ఆయన వైపు చూసి ఆనందించండి, ఆయన చేసిన మేలును బట్టి ప్రజల ఎదుట వివరించండి, సాక్ష్యం చెప్పండి. అలా సాక్ష్యం చెప్పడం వలన ఆశీర్వదించబడతాం. కృతజ్ఞతలు చెల్లించడం వలన మరిన్ని మేలులు పొందడానికి అవకాశము ఏర్పడుతుంది ప్రియులారా. తర్వాత 8-9 వచనాల్లో, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ఇక్కడ తన కొరకు ప్రార్థించడం ఆపివేశాడు, తన ప్రజల కొరకు ప్రార్థించడం ప్రారంభించాడు. 25వ కీర్తనలో కూడా ఇలాగే చేయడాన్ని మనం చూస్తున్నాం. చివరి వచనాల్లో తన కొరకు అప్పటిదాకా ప్రార్థన చేసుకున్న భక్తుడు అకస్మాత్తుగా ప్రజల కొరకు కూడా
కలిపి ప్రార్థన చేస్తున్నాడు. నాకు చూపించిన మేలు, నాకు చూపించిన రక్షణ నీ జనులకు, నీ ప్రజలకు, స్వాస్థ్యముగా ఉన్న నీ వారికి నువ్వు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చివరి లైన్లో వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అంటాడు. ఆ కాపరివై అనే పదం మనకి 23వ కీర్తనని జ్ఞాపకానికి తెస్తుంది. 23వ కీర్తనలో దేవుడు కాపరిగా ఉంటే మన జీవితం ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ మాటలన్నీ కూడా ఈ కీర్తన ద్వారా చివరిలో యాడ్ చేస్తూ అంటున్నాడు, వారిని ఉద్ధరించు. యెహోవా తనకు కాపరిగా గల జనులు ధన్యులు, యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పిన మాటలు ఈ కీర్తన చివరి భాగంలో మనకు అందించబడ్డాయి. ప్రియమైన వారలారా, ఈ కీర్తనలో భక్తిహీనులను గురించి మనకు నేర్పించడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంటి, ఎలా ఉంటారు చెప్పాడు. వాళ్ళ పనిష్మెంట్ ఏంటో కూడా చెప్పాడు. వాళ్ళలాగా నన్ను చూడొద్దు అని దేవుణ్ణి బ్రతిమిలాడుకున్నాడు. తను చేస్తున్న ప్రార్థనకి జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాడు, స్తోత్రాలు చెల్లించాడు. ఇది ఈ కీర్తనలోని ముఖ్యాంశం. తన కొరకు మాత్రమే కాకుండా తన ప్రజల కొరకు కూడా ప్రార్థన చేశాడు. ప్రియమైనటువంటి వారలారా, మనం కూడా ఈ కీర్తనలో నేర్చుకోవాల్సిన విషయం, భక్తిహీనంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు ఎవరో గ్రహించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ కీర్తనలో వారికి ఎలాంటి శిక్ష వస్తుందో తెలుసుకొని మనం అలాంటి శిక్షకు లోను కాకుండా భక్తిహీనమైన పనులు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ కీర్తనలో మనకు చెప్తున్నటువంటి మరొక పాఠం, దేవుని వైపు చూసి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలకు జవాబు దయచేయగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, స్తుతులు చెల్లించాలి. ప్రజలందరికీ తెలిసేటట్లు నీ మేలును వివరించాలి. అప్పుడే దేవుని నామం మహిమపరచబడుతుంది. మన కొరకు ప్రార్థించుకునేటప్పుడు మన ప్రజలందరి కొరకు కూడా ప్రార్థించాలి. మన కుటుంబం కొరకు, రక్త సంబంధికుల కొరకు, సంఘం కొరకు, మనమున్నటువంటి సమాజం కొరకు ప్రార్థించాలి. ఆ ప్రార్థన అనేకుల జీవితాలకి రక్షణకరంగా మారుతుంది. ఇలాగ చేయడానికి దేవుడు మనకందరికీ తన సహాయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నాయనా, మేము నేర్చుకుంటున్న ఈ పాఠాలన్నీ మా జీవితంలో అన్వయించుకొని మీ కొరకు ఉత్తమముగా జీవించగలిగే కృపని మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఈరోజంతయు మా పనుల్లోనూ ప్రయాణాల్లోనూ క్షేమాన్నివ్వండి. అయ్యా, రేపటి దినం మీకు అనుకూలమైతే మరలా ఈ దైవ ధ్యానంలో కలుసుకొని మిమ్మల్ని ఘనపరిచే కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మీరు నా కొరకు ఇస్తున్న సూచనలు, సలహాలు వీటన్నిటికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీక్షిస్తున్నందుకు ప్రత్యేక వందనాలు. ప్రార్థిస్తూ ఉండండి నా కొరకు, పరిచర్యల కొరకు. మీ ప్రార్థనలు పరిచర్యలో ముందుకు కొనసాగడానికి నాకెంతో ప్రోత్సాహంగా ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.